వైఎస్ షర్మిల గారు కేసీఆర్ గారికి బిడ్డలాంటి వయసు. గతంలోనే వారు అనేక సార్లు మాటలు జారీలు. సో ఇవాళ కూడా వారు పాదయాత్రకు బయలుదేరుతూ కేసీఆర్ గారు మీరు కూడా నాతో నడవాలి, మీకు బూట్లు లేకుంటే నేను బూట్లు ఇస్తా, నేను బూట్లు కొనుకొచ్చిన, ఈ బూట్లు తక్కువ ధరకు ఒకవేళ సైజ్ సరిపోకుండా మార్చుకోవచ్చు అని చెప్పి ఆమె చెప్పుల షాపు నడిపినటువంటి యజమాని లెక్క ఆమె మాట్లాడినట్టు నేను టీవీలో చూసినాను. సైజ్ సరిపోకుండా రీప్లేస్ చేసుకోవచ్చు, ఆఫర్ ఉంది. ఏం షర్మిలమ్మ, కేసీఆర్ గారికి బూట్లు కొనిస్తావా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బూట్లు చెప్పులు కొనిచ్చే స్థాయి అన్నట్ట, లేదనుకుంటే ద్వంద్వర్థం వచ్చినట్టు మీరేమైనా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో మళ్లీ ప్రజాప్రస్థానానికి మీరు వస్తున్నారా? ఆలోచించుకోండి. కేసీఆర్ గారికి బూట్లు లేవటవా? బూట్లు కొనిచ్చి ప్రెస్ మీట్ లో బూట్లను చూపిస్తావా? పద్ధతేనా? ఇదేనా మీ కామన్ సెన్స్? నీతో పాదయాత్ర రావడానికి బూట్లు లేకుంటే బూట్లు కొనిస్తావా? అంటే తెలంగాణ వాళ్ళకు చెప్పులు లేవనేటువంటి మాట చెప్పదలుచుకున్నావా నువ్వు? కేసీఆర్ గారికి నువ్వు బూట్లు కొనిచ్చి అంత పెద్దదానం అయిపోయినావా, లేదా బూట్ల షాప్ పెట్టుకున్నావా తెలంగాణకు వచ్చి? అవి ఉచ్చిలి చేష్టలు అంటారు వాటిని. మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలు అన్నప్పుడు ప్రతి వార్డ్ వాట్ ఈస్ దిస్ ఏంటి, దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు నీతో పాదయాత్ర చేయాలా వచ్చి? ఆడ మీ అన్న ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, నేను వస్తా పులివెందులకు, మీ అన్న వస్తారా మరి? అది మంచి అర్థం కాదండి. పాదయాత్ర మీకు బూట్లు ఇస్తా, సైజులు సరిపోకుంటే మార్చుకునే అవకాశం ఉన్నది. ఏంటిది? అవే రెచ్చగొట్టేటువంటి అది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఉంటాయా? ఉన్నాయా అండి? ఇప్పటిదాకా క్వశ్చన్ చేసినటువంటి మిత్రులారు, రాజకీయ పార్టీ గుర్తింపు పొందినప్పుడు పాదయాత్రలు ఎవరైనా చేసుకోమని చెప్తున్నాం కదా. బూట్లు కొనుకొచ్చిన నీ కోసం నాతో పాదయాత్రలు రా, ముఖ్యమంత్రి గారు పట్టుకొని. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిండు. ఇంత చిల్లర మాటలు ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడినట్టు నేను వినలే. ఇవాటి దాని మీద అధిష్టానంతో మాట్లాడతాం. ఇవాళ ఎవరు పాదయాత్రలు చేసినా వారి జెండాలు వేరు, వారి అంతర్గత ఎజెండా అందరిది ఒకటే కదా. కేసీఆర్ను పడేస్తాం, కేసీఆర్ను ఏమంటారు కొట్టేస్తాం, దించేస్తాం, పొడి చేస్తాం అందరూ అంటారు. కానీ లాస్ట్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు ఇది చేయలేదు, మేము ఇది చేస్తామని మాట్లాడటం ఒక్కడు కూడా లేడు ప్రతిపక్ష పార్టీల పేరు మీద. ఈ రాష్ట్రంలో ఈ రంగంలో నష్టం జరిగింది, మా పార్టీ వస్తే ఇది చేస్తామని సబ్జెక్ట్ మీదే మాట్లాడటం లేదు. అది మాలాంటి ఎస్టేటర్స్ కి అది బాధ అనిపించే అంశం. రాజకీయాలు ఎప్పటికీ తిట్టుకోవచ్చు అండి, వ్యక్తిగత దూషణలు ఎప్పుడైనా తిట్టుకోవచ్చు. సబ్జెక్టు మీద మాట్లాడాలి ఎవరైనా కానీ. ఇవాళ షర్మిల గారు కావచ్చు, మరొకరు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆమె వస్తూ మేము బూట్ల ఇప్పుడు రెండే అయితే ఆమె తెలంగాణలో బూట్ల షాపాన్ని పెట్టుకోవాలి. లేదనుకుంటున్నావు తెలంగాణలోకి చెప్పులు కూడా లేవు, బూట్లు కూడా లేవు, నేను కొనిస్తా అని స్వయంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆమె అన్నట్టుగా భావించాలి. ఇప్పుడు అందరు గడ్డపారలు పట్టుకొని తవ్వుతాను, కానీ వది పడతలేదు తెలంగాణలో. ఇది తెలంగాణ గడ్డ, వది అంత సులభంగా పడది. కేసీఆర్ గారిని వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేసి ఎవరు ఎన్ని యాత్రలు చేసినా వాళ్ళ కాళ్లకు పొక్కులొచ్చి, బొబ్బలొచ్చి, పుండ్లై, పురుగులు పడితే తప్ప వారు ప్రజలను కదిలించడం అనేది సాధ్యం కాదు కేసీఆర్ గారి వ్యతిరేకం.